హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. మనకి మార్నింగ్ వర్క్ అనగానే ఫస్ట్ టీతోనే స్టార్ట్ అవుతుంది కదా ఎవరికైనా సరే. నేను కూడా అలానేనండి. ఈరోజైతే వేడి నీళ్ళు తాగడం మర్చిపోయాను. ఇక టీ పెట్టేసుకున్నాను. తర్వాత పాలు స్టవ్ మీద పెట్టాను. ఈరోజు కొంచెం బయట వర్క్ అయితే ఉంది. అవన్నీ కూడా రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. టీ పెట్టుకున్నాను కదా, నెక్స్ట్ ఇక టీ తాగేసి ఆ తర్వాత ఈరోజైతే నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేశానండి. ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఈరోజు నేను డీప్ క్లీనింగ్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఫ్రిడ్జ్ ఏంటంటే మనం చేద్దాము క్లీనింగ్ అది ఇది అని అనుకుంటూ కొంచెం నిర్లక్ష్యం అయితే చేస్తూ ఉంటాము. వాటి వల్ల ఏంటంటే అది ఇంకా కొంచెం క్లమ్జీగా తయారవుతుంది. లోపల కొన్ని ఐటమ్స్ పెట్టి మర్చిపోతూ ఉంటాము. కొన్ని మసాలా సామాన్లు కానీ, అందులోనూ ఇప్పుడు నెల ఫస్ట్ కల్లా మనం సరుకులు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఫిల్ చేయడానికి ఇక్కడ నేను డీమార్ట్లో ఈ టైప్ మోడల్ కంటైనర్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవి అంతకుముందు కూడా మీతో షేర్ చేశాను. ఇవి నేను అప్పుడు 2 సెట్స్ తీసుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక సెట్ అయితే తెచ్చుకున్నాను. ఇవైతే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా, అంటే సన్నగా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి. 200 గ్రామ్స్ వరకు పడతాయి అన్నమాట. అలానే ఇక్కడ నేను ఒక డిఐవైని కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ బాటిల్స్ తీసుకున్నాను కదా, వాటర్ బాటిల్స్. వీటిని కొంచెం కట్ చేస్తున్నాను, చూసారు కదా. దీనివల్ల ఏంటంటే ఒక ఫెన్నల్ లాగా తయారవుతుంది మనకి. చూడండి వీడియోలో. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పసుపుని పోస్తున్నాను. దీనిలో మనం పసుపు ఒక్కొక్కసారి మనకి స్కిప్ అయిపోయి కింద పడడం, అటు ఇటు ఏదైనా మసాలా దినుసులు కానీ అవి పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు. అలా జరగకుండా చాలా ఈజీగా ఉంటుంది. దీనిలో ఇంకా చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ అంటే డ్రింక్ బాటిల్స్, వాటిని కూడా మీరు యూజ్ చేసుకుంటే, ఇంకా సన్న బాటిల్స్ ఉంటాయి చూసారా కొన్నిటికి, మనకి పేపర్ని ఫోల్డ్ చేసి పెట్టి పోస్తూ ఉంటాము. ఆ విధంగా కాకుండా ఒక్కసారి మనం ఈ విధంగా ఫెనల్ని కనుక తయారు చేసుకున్నామంటే అది ప్రతిసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను నువ్వులు చూసారు కదా, ఇవి చిన్న చిన్న ప్యాకెట్లు, దాదాపుగా అయిపోయింది, నువ్వులు అయిపోయినాయి అవి ఇవి అనుకుంటూ కొన్ని ఎక్కువగానే తెచ్చుకున్నాను. అవన్నీ కూడా చూసారు కదా, ఇందులో సగం ఉన్నాయి. ఇందాక ఓ ప్యాకెట్ ఓపెన్ చేశాను, ఇంకో ప్యాకెట్లో కొంచెం ఉన్నాయి. ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇదే బెనిఫిట్ అండి. ఏమేమి ఉన్నాయో ఏంటో అన్నీ తెలుస్తాయి. దాని ప్రకారం అన్నీ మనం ఒకే దగ్గర స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. లేదు ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి కదా, ఏమవుతాయి, పాడవుతాయి అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే గసగసాలు, నువ్వులు ఇలాంటివి అయితే ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా పురుగు వస్తాయి. కంపల్సరీ వీటిని మనం వెంటనే రీఫిల్ చేసుకోవాలి. అందుకోసం సపరేట్గా ఒక కంటైనర్ అయితే పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే ఎప్పుడు తెచ్చుకున్నా దానిలో వెంటనే మనం ఫిల్ చేసుకొని మళ్ళీ అయిపోతూ ఉంటే ఫిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, ప్యాకెట్స్ లాగా ఉంచకుండా. అలానే ఇక్కడ నేను పుచ్చగింజలు ఉన్నాయి, ఇవి కూడా కొంచెమే ఉన్నాయి. ఇంకో ప్యాకెట్లో కొన్ని ఉన్నాయి. అలా విడివిడిగా చాలా ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం కలిపి ఒకే దాంట్లో పోసాను. ఇక్కడ వచ్చేసి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి కూడా మనం గ్రేవీ కర్రీస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు వాడుతూ ఉంటాం కదా, అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఒకే దగ్గర అయితే స్టోర్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా గ్రేవీ చేయాలనుకున్నప్పుడు 2-3 వెరైటీస్ వేసి యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇవైతే మంచిగా మనకి సైడ్ ఓపెన్ ఉంది, అలా యూజ్ అవుతుంది అనమాట. బాగున్నాయి కంటైనర్స్. వీటిల్లో పెద్దవి చూశాను కానీ అవి నాకు అంత క్వాలిటీ బాగున్నట్టు అనిపించలేదు. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చేసి 99 రూపీస్ పడుతున్నాయి, డీమార్ట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసిన జార్స్ వచ్చేసి అవన్నీ కూడా ప్రియా పచ్చడి జాడీలండి, చిన్న చిన్నవి. అవేంటంటే సన్నగా పొడుగ్గా ఉంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైతే బాగుంటాయి. మనం షెల్ఫ్ల్లో వాటిల్లో యూజ్ చేయడం కంటే ఫ్రిడ్జ్లో అయితే ఏదైనా మసాలాలు కానీ ఏదైనా పొడి మసాలాలు ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటాయి అన్నమాట. మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి తక్కువ ప్లేస్ కూడా పడుతుంది. ఇది వచ్చేసి సబ్జీ మసాలా అండి. మనకి డీమార్ట్లో బై 1 గెట్ 1 ఎప్పుడు మ్యాక్సిమం ఆఫర్ ఉంటానే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ మసాలా పొడి. నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను బై 1 గెట్ 1 అని. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా కొంచెం పొడి ఉంది, అది కూడా ఇందులో మిక్స్ చేసి వాడేసుకుంటున్నాను. ఈ జార్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. కొన్ని కొన్ని అయితే ఓపెన్ చేయం కదా, ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా నేను ఒక బాస్కెట్లో పెట్టుకొని వాటిని సపరేట్గా ఫ్రిడ్జ్ మధ్యలో ఉంటాయి కదా షెల్ఫ్లు, వాటిల్లో పెట్టేశాను. ఇవన్నీ కూడా డోర్స్కి ఈ విధంగా సెట్ చేసుకున్నాను. చూసారు కదా, అల్లము, మసాలా, కారము, పసుపు, కొంచెం ఎక్స్ట్రా ఉన్నవి చాట్ మసాలా ఇలాంటివన్నీ కూడా జార్స్లో పోసుకొని పెట్టుకున్నాను. కసూరి మేతి ఇలాంటివన్నీ కూడా మనం తప్పకుండా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి త్వరగా పాడైపోతూ ఉంటాయి.
అలానే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ కూడా కంపల్సరీ 2 మంత్స్‌కి ఒకసారి అయితే తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా వెజిటబుల్స్ ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి. దానివల్ల స్మెల్ వచ్చేస్తుంది ఫ్రిడ్జ్‌లో అంతా గూడా. స్మెల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దానికి చిట్కాలు పాటించి అదంతా చేయడం కంటే గూడా ముందుగానే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బావుంటుంది గదా! ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి నెయ్యండి. నేను అంతకుముందు మీకు చూపిచ్చాను కదా! కుకింగ్ బటర్ బటర్‌ని తయారు చేసి పక్కన ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్‌లో మళ్ళీ కలెక్ట్ చేస్తూ ఉన్నానని చెప్పేసి, అందులోనూ ఈజీగా మనం మిక్సీ గానీ, ఎలాంటిది వేయకుండా వెన్నపూసను ఎలా తీసుకోవాలో గూడా చూపించాను. అదే వెన్నపూసతో నేను నెయ్యిని తయారు చేశానండి. చూడండి నెయ్యి గూడా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. తప్పకుండా కరివేపాకు వేసైతే కాగబెడుతూ ఉంటాను నేను. ఎవరన్నా ఇన్ కేస్ ఈ విధంగా తయారు చేసుకోలేకపోతే గినక తప్పకుండా విజయ కుకింగ్ బటర్‌ని వాడండి. ఒకవేళ వీలైతే గనక ఇట్లా మధ్య మధ్యలో మనం బటర్‌ని గూడా తీసి పక్కన పెట్టుకుంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతది. చూసారా నాకైతే ఈసారి మంచిగా పెద్ద డబ్బా అయితే నెయ్యొచ్చింది. మా బాబుకి నెయ్యి చాలా ఇష్టం. తన్మయ్ గూడా తక్కువే కొంచెం. కానీ తనోజ్‌కైతే చాలా ఇష్టం అనమాట నెయ్యి. అందుకోసం నేను ఈరోజైతే నెయ్యిని తయారు చేశాను. అనుకుంటున్నాను ఇక నుంచి కూడా కొంచెం వెన్నపూసనైతే కలెక్ట్ చేద్దాము అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తుంది ఈ ఒక మెడిసిన్ అండి. ఇది ఆయుర్వేదిక్ మెడిసిను. ఇది మృగరస్ అని మనకి బియ్యంలో పురుగులు గానీ ఇలాంటివి పట్టకుండా బిళ్ళల టైప్ అనమాట. చాలామంది బోరిక్ పౌడర్ కలుపుతూ ఉంటారు కదా! బోరిక్ పౌడర్ ఏంటంటే అది పౌడర్ లాగా ఉంటది కాబట్టి బియ్యాన్ని కొంచెం ఎక్కువ సేపు వాష్ చేసుకోవాలి. లేదు అంటే కొంతమంది అది డేంజర్ కదా! అని వాడరు. అలాంటి వాళ్ళ కోసము చూసారా ఇక్కడ ఇందులో దాదాపుగా ఒక 60 టాబ్లెట్స్ దాకా ఉంటాయి. నేను ఒక 3 చొప్పున ఒక లైనింగ్ క్లాత్‌లో ఈ విధంగా మూటల్లాగా కట్టాను. వీటిని ఇప్పుడు బియ్యం కొత్తగా అంటే మనం ఎప్పుడన్నా 25 కిలోల మూటలు ఇలాంటివి తెచ్చుకుంటాం గదా! లేదంటే ఎక్కువ కొంతమంది స్టోర్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ మొత్తంలో కొనుక్కొని. అలాంటి వాళ్ళు ఈ విధంగా మీరు ఈ బిళ్ళలు వేసి గనక స్టోర్ చేసుకుంటే కంప్లీట్‌గా పురుగులు పట్టవండి అస్సలు. నేను ఇది దాదాపుగా 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. నాకు చాలా అనిపించింది. అందుకని ఈరోజు మిక్స్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మీతో షేర్ చేయాలనిపించింది నాకు. ఇప్పుడైతే బియ్యం మూటను ఓపెన్ చేశాను. ఇంకో ఖాళీ ఆహ్, ఆహ్, బస్తానైతే పెట్టుకున్నాను. ఈ మూటలన్నీ పొట్లాలు కట్టి ఉంచుకున్నాం గదా! మీరు కావాలంటే బిళ్ళల్లాగైనా వేసుకోవచ్చు ఏం గాదు. కాకపోతే ఏంటంటే చాలామంది ఆ బిళ్ళలుంటే అడ్డుగా ఉంటాయి. మళ్ళీ ఒకవేళ ఏమన్నా మేము కడిగేటప్పుడు గినక వచ్చేస్తే ఇబ్బంది కదా అని అనుకునే వాళ్ళ కోసం ఇట్లా మూటల్లాగా గూడా కట్టొచ్చు ప్యాకెట్స్ అని చెప్పి చూపించాను. లేదు అంటే మీకంత ఓపిక కూడా లేదు అంటే బిళ్ళల్లాగా వేసేసుకుంటే మీరు మామూలుగా మనం రైస్ ఎట్లాగో చెరుగుతాము లేదంటే గిన్నెలో పోసి కడుక్కునేటప్పుడు మీకు ఆ టాబ్లెట్‌లని ఇలా చేత్తో అన్నారంటే వచ్చేస్తాయి. అలానే మనం బిళ్ళలు డైరెక్ట్‌గా వేయడం వల్ల మనకేమన్నా కెమికల్ ఉంటుందా అనడానికి ఏముండదండి. ఇది ఆయుర్వేదిక్‌దనమాట. అందుకని మనకి హెల్త్‌కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చూసారా? నేను మధ్యలో కొన్ని స్టార్టింగ్ అంటే ఎండింగ్‌లో కొన్ని, తర్వాత పైన కొన్ని ఈ విధంగా మూటలైతే మధ్య మధ్యలో ఫిల్ చేసుకున్నాను. దీనివల్ల మనకి ఈ బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటది. మనం వాడుకునేంత వరకు. ఎప్పుడన్నా ఇన్ కేస్ మీకు పురుగు పట్టినట్టు గినక ఉన్నట్టు అనిపించిన బియ్యంలో గినక వేయాలనుకుంటే అప్పుడైనా సరే వేసుకోవచ్చు. ఆ పురుగులనేవి చచ్చిపోతాయి. నెక్స్ట్ ఇక చూసారా వానలు పడుతూ ఉన్నాయి అన్నానా? మాకు వాన స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యన విజయవాడలో అయితే ఎప్పుడు వానలు పడుతున్నాయో, ఎప్పుడు ఎండొస్తదో ఏమీ తెలియట్లేదు. ఇక వాన పడతా ఉంది గదా! వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తా ఉంటది గదా! పకోడీలో ఇలాంటివేమన్నా. ఇక పిల్లలేంటంటే పాప్‌కార్న్ చాలా రోజులైపోయింది అని చెప్పేసి పాప్‌కార్న్ అడిగితే పాప్‌కార్న్ అయితే చేస్తా ఉన్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది? చాలా సింపుల్‌గా ఈ రోజుని నేను ఎలా స్పెండ్ చేశాను అన్నది మీతో అయితే షేర్ చేశాను. అలానే కొన్ని టిప్స్‌ని గూడా షేర్ చేశాను. తప్పకుండా అవన్నీ ఫాలో అవ్వండి. ముఖ్యంగా బియ్యంలో ఆ పురుగుల మెడిసిన్ ఉంది చూసారా? అది మాత్రం తప్పకుండా తెచ్చుకోండి. అలానే మనం ఎక్కువ సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా! కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలాంటి వాటిల్లో గూడా వేసుకోవచ్చు. దానివల్ల ఉపయోగాలేంటి అవన్నీ గూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎలా వాడుకోవాలి ఏంటి అని. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బై బై. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.